కిచెన్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ మనకు 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇవాళ మనం మనం గ్యాడ్జెట్స్ వీడియోస్ చేసాము అండ్ దాంతోపాటు ఇంకేం చేసాము, ట్రావెలింగ్ సంబంధం చేసాము. ఇవాళ ఏం చూపిస్తారు? కిచెన్ సంబంధం చిన్న చిన్న టైనీ గ్యాడ్జెట్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు చూపిస్తా. ఫస్ట్ మేము ఎక్కడున్నామో అది కూడా చెప్పేసేయండి. మనం ఆసమ్ కలెక్షన్స్ లో ఉన్నాం మేడం. అదనమాట. ఆసమ్ కలెక్షన్స్ లో ఉన్నాం. ఇవాళ ఏంటంటే హోమ్ మేకర్స్ కోసం ఈ స్పెషల్ వీడియో అనమాట. అండ్ హోమ్ మేకర్స్ అని మాత్రమే కాదు, వర్కింగ్ ఉమెన్స్ కోసం ఈ వీడియో. ఎందుకంటే మనకి చాలా టైం కిచెన్లో వేస్ట్ అవుతుందనే ఫీల్లో మనం ఉంటాం. సో కిచెన్లో స్మార్ట్గా హెడ్జెట్స్ యూస్ చేసుకోవడానికి ఏమున్నాయని తెలుసుకోవడానికి వచ్చా. సో అవి ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు కూడా చూపించేస్తా. చలో, ఏం చూపిస్తారు కిచెన్ ఐటమ్స్? ఇప్పుడు కిచెన్ లో మనము మ్యాట్స్ యూస్ చేస్తూ ఉంటాము. వాటర్ స్కిడ్ అవ్వకుండా ఉంటది. దీంట్లో 2 టైప్స్ వస్తుంది. ఓకే, డబల్ వస్తాయి అనమాట. ఇవి డబల్ మ్యాట్స్ అనమాట. యాంటీ స్కిడ్ అనమాట, జారదు. ఓకే, నిల్చోండి. అవును. దీని వల్ల మన వాటర్ అబ్జర్వ్మెంట్ అవుతుంది. 2 మ్యాట్స్ వస్తాయి. ఓకే, దీంట్లో డిఫరెంట్ స్టైల్స్ లో కూడా మనకు అవైలబుల్ ఉంటాయి అనమాట. ఫ్లోరల్ డిజైన్స్ అనేది అవైలబుల్, 3D డిజైన్స్ అనేది అవైలబుల్. ఈవెన్ సింగిల్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఇది వచ్చేసి 499 రూపీస్ వస్తుంది. ఆఫర్ ప్రైస్ అనేది మనకి తగ్గిపోతుంది. 2 సెట్ కలిపి, ఇది సెట్స్ కలిపి 499. ఫస్ట్ మనం ఏంటంటే హడావిడిలో జారి పడే కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి యూజ్ అవుతాయి. అండ్ వీటితో పాటు ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఎక్కువ మీకు అల్లం వెల్లుల్లి, ఏ కూరలైనా ఫస్ట్ అల్లం వెల్లుల్లి అయితే మనం మ్యాక్సిమం వేస్తాం. అల్లం జింజర్ పీల్ తీయడం చాలా ఈజీగా అయిపోతుంది మనకి. కానీ గార్లిక్ తోటి అందరికి ఒక పెద్ద పెంట కదా. సో ఇగో ఇదనమాట. జస్ట్ మనం వార్మ్ చేయడమే మేడం. జస్ట్ మనము గార్లిక్ కానీ పీనట్స్ కానీ ఏదైనా జస్ట్ ఒక 1 minute or 2 minutes హాట్ పాన్ మీద వార్మ్ చేసిన తర్వాత దీంట్లోకి వేసి జస్ట్ స్క్రోల్ చేస్తే ఆ పొట్టు అంతా కానీ రిలీజ్ అవుతుంది. ఓ చూసిరా, ఇది మన టైం చాలా సేవ్ చేస్తుంది. అండ్ ఇది చూసిండ్రా, గ్రేటర్, మినీ గ్రేటర్ కదా, చిన్న గ్రేట్ లాగా చేసేసుకొని అదొకసారి తీసుకొని ఒక ప్లేట్ ఒకసారి తీసుకొని ఇదంతా గందరగోళం లేకుండా చిన్న చిన్నగా మనం జస్ట్ ఇట్లా తురిమి ఇట్లా వేసేయచ్చు అనమాట. చీజ్ కి, పన్నీర్, చీజ్, కొబ్బెర ఇట్లాంటివి చాలా ఈజీగా ఇట్లా చేసేసుకుంటే కింద ఉంటుంది. అదే మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇదెంతండి కాస్ట్ చెప్పలేదు మాకు. ఇది వచ్చేసి మనకు 75 అట్లా వస్తుంది మేడం. 75 అట్లా. ఇది పీల్, ఇది కూడా అంతే మేడం. ఓకే, ఇది కూడా అంతే. మనం 65 రూపీస్ లో వస్తుంది. ఇది వచ్చేసి మనకు చిక్కుడుకాయలు అట్లా ఏమన్నా కట్ చేస్తూ ఉంటాం కదా. సో మనకు అవి కట్ అవ్వకుండా, ఫింగర్ కట్ అవ్వకుండా పచ్చిమిర్చి కానీ ఏదైనా రెడ్ చిల్లీస్ కానీ మనం తొట్మలు తీయడానికి కానీ అది మళ్ళీ అంత మంట పుట్టడం అలా జరగకోకుండా జస్ట్ తమ్ అన్నమాట, తమ్ కట్టర్. తమ్కి ఇలా వేసేసుకొని దీనికి ఇలా వేలికి ఇలా వేసేసుకొని జస్ట్ ఇట్లా తోడమలు కానీ ఏదైనా చిక్కుడుకాయ కానీ బీన్స్ కానీ ఇట్లనే కట్ చేసుకోవచ్చు. ఎంత ఈజీ కదా అసలుకి. ఇది ఓన్లీ 65 రూపీస్ వస్తుంది. 2 కలిపి ఒకటియా? 2 కలిపి. సెట్ కలిపి 65 రూపీస్ వస్తుంది. ఇలా ఇది కూడా మనకు టీ ఫిల్టర్ అన్నమాట. గ్రీన్ టీ ఫిల్టర్, గ్రీన్ టీ పౌడర్ ఇలా వేసేసుకొని హాట్ వాటర్ లో ఇలా డిప్ చేసేసుకుంటే గన ఆ గ్రీన్ టీ అనేది మనకు ఇన్స్టెంట్ గా అవుతుంది. అంటే ఆ పొట్టు మనకు రాకోకుండా ఫిల్టర్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. దాంట్లో ఇట్లా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 190 అట్లా వస్తుంది. ఇది వచ్చేసి 60 రూపీస్ లో వస్తుంది. ఇట్లా షేప్స్, డిఫరెంట్ షేప్స్ అన్నమాట. ఇది వచ్చేసి మనం ఆయిల్ అప్లై చేయాలన్నప్పుడు ఏదన్నా దోశ కానీ చపాతీస్ కానీ ఆయిల్ అప్లై చేయాలన్నప్పుడు మనకు ఇబ్బంది అవుతూ ఉంటది. సో దీంట్లో రీఫిల్ చేసేసుకొని జస్ట్ ఇలా డిప్ చేసేసి మనం ఇట్లా అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ జనరల్ గా మనకి జస్ట్ అట్లాంటి బ్రషెస్ దొరుకుతాయి, మళ్ళీ అట్లా ఆయిల్ లో డిప్ చేసి వేయడానికి స్ప్రే తీసుకో. సో ఇక్కడ మాత్రం అట్లా లేదు. సో ఇది ఫిల్ చేయాలి. ఇది ఎట్లాంటి ఫిల్ చేయడం? దీంట్లో ఫిల్ చేసుకోవడం మేడం. మనము పిల్లర్ ఇంక్ ఎలా ఫిల్ చేస్తామో అట్లా పెట్టి ఫిల్ చేసుకుంటే ఇది గ్రాప్ చేస్తుంది. ఇట్లా చాలా బాగుంది కదా. సో ఇదెంతండి? అది 85 రూపీస్. దీనిపైన ఉంది చూడండి, 85 రూపీస్ అనమాట. జస్ట్ అంతే, జస్ట్ అందులో ఫిల్ చేస్తే చాలు. ఇంకోటి హడావిడి లేకుండా ఉంటది ఇట్లాంటివి యూస్ చేస్తే. ఆయిల్ స్ప్రే అన్నమాట. ఆయిల్ స్ప్రేస్ అన్నమాట. పోరర్ కమ్ స్ప్రే. ఇలా వేస్తే కానీ పోర్ చేసుకోవచ్చు కొద్దిగా. దాదాపు ఒక 500 ml ఆఫ్ ఆయిల్ అనేది దీంట్లో వస్తుంది. అంటే ఇప్పుడు చపాతీస్ కానీ రోటీస్ కి కానీ ఎక్కువ ఆయిల్ అనేది మనం వాడకుండా ఉండడానికి కోసం జస్ట్ ఇలా స్ప్రే చేస్తే కానీ స్ప్రింకిల్ అవుతుంది. ఇది ఓన్లీ 225 రూపీస్. 225 రూపీస్. సో ఇది వచ్చేసి ఓన్లీ 85 రూపీస్.
నెక్స్ట్ ఇంకేమున్నాయండి? అండ్ మళ్ళా ఇది వచ్చేసి పిల్లలకి చిన్న గ్యాజెట్ అన్నమాట. ఇది స్పూన్స్ అండ్ స్పోర్క్ వాళ్ళకి ఆడుకోవడానికి చిన్న చిన్న ఇట్లా టైనీ బొమ్మలు అన్నమాట. పైన దీని మీద ప్లేస్ చేసుకోవచ్చు, సెట్ చేసుకొని ప్లేస్ చేసుకోవచ్చు. బ్లాక్ బుజ్జిగా ముద్దుగా ఉంది చూడండి, బ్లాక్ సిస్టమ్ తోటి చాలా బాగుంది ఇది. సో ఇదెంతండి కాస్ట్? ఇది 230 రూపీస్ లో వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఇంకోటి మనము చాలా మంది ప్యాకెట్స్ ఓపెన్ చేసేసి అలాగే రబ్బర్ బ్యాండ్ కానీ అలా పెడుతూ ఉంటారు. మనకి ఏమైనా పురుగులు కానీ అలా దూరే ఛాన్సెస్ ఉంటది. సో అలా కాకోకుండా ఇది సీలర్ అన్నమాట. ఇది జస్ట్ మనము రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసేసుకొని ఇట్లా పెట్టేస్తే ఇలా అంటే కన్నా సీల్ అయిపోతుంది. ప్యాకెట్ సీలర్ అన్నమాట. ఇది ఇంకో బటన్ ప్రెస్ చేసి కట్ చేసుకోవడానికి సీలర్ కమ్ కట్టర్ అన్నమాట. రెండు. సో ఎట్ ఏ టైం చేసేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఏదైనా కవర్ ఓపెన్ చేసి వేసేసుకున్నాము అంటే వెంటనే సీల్ చేయొచ్చు, లేదు మళ్ళీ దాన్ని రీయూజ్ చేయాలంటే కట్ చేసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసింటారు, కొంచెం తినింటారు, అలాగే పెట్టింటారు, అలా మనం మళ్ళీ సీల్ చేసుకోవచ్చు. సూపర్ సూపర్. ఇదెంత అండి? 220 రూపీస్. 220 రూపీస్. చాలా బాగుంది. ఇది మనం చార్జబుల్? రీఛార్జబుల్. ఓకే. అలా రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒకటి, ఇంకోటి షుగర్ కంట్రోల్ క్లిప్ అన్నమాట. చిన్నది. అంటే చాలా మందికి షుగర్ అనేది అప్ అండ్ డౌన్స్ అవ్వకోకుండా జస్ట్ మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు అన్నమాట. మన తమ్కి ఇలా పెట్టేసుకుంటే గన ఆ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఆక్యుప్రెషర్ అనేది అక్కడ ప్లేస్ అవుతుంది. జస్ట్ ఇట్లా ఇట్లా పెట్టే షుగర్ క్లిప్ అన్నమాట. సో ఇదెంతండి? ఇది 35 రూపీస్. 35 షుగర్ క్లిప్ అంటే ఇది 35 రూపీస్ అట. ఇంకోటి మనము ఆయిల్ ఫ్యూనల్ చేసుకోన్నప్పుడు జస్ట్ ఇట్లా 30 రూపీస్. ఇది వాటర్ కానీ ఆయిల్ కానీ ఇంకో దానికి ఏదైనా వేయడానికి ఇట్లా పెడతాం కదా, ఫోల్డబుల్ ఫ్యూనల్. చాలా బాగుంది ఇది. సో మళ్ళీ ఆయిల్ అంటున్నారు, ఇది కొంచెం హాట్ ఆయిల్ వేస్తే? సిలికాన్ మేడం, ఏం కాదు, హాట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఇంకోటి ఈజీగా ఉంటది కదా ఇది. లేదంటే ఆయిల్ చల్లారే వరకు వెయిట్ చేసి తర్వాత ఇంకొక దాంట్లోకి వేసుకొని పెద్దది ఇంకొక స్టోరీ అవుతుంది. టీ ఫిల్టర్ లోనే ఇంకో మోడల్. ఇది కీచేనా? టీ ఫిల్టరా? టీ ఫిల్టర్ మేడం. గ్రీన్ టీ ఫిల్టర్ అనమాట. ఆసమ్ కలెక్షన్స్ లో ఆసమ్ గానే కాదు, చాలా బ్రైట్ గా బ్రిలియంట్ గా కూడా ఉన్నాయి అనమాట. అందుకనే డౌట్ వచ్చింది. ఇలా పెట్టేసుకొని మనం లాక్ చేసుకొని మనం డిప్ చేసుకోవచ్చు. సో ఇదెంతండి కాస్ట్? ఇది 30 రూపీస్. 30 రూపీస్. 30 రూపీస్. ఇది 35 రూపీస్. ఏంటి 30-35? అసలు స్టార్టింగ్ కాస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీ దగ్గర? 30 రూపీస్ నుంచి కూడా ఉంటాయి మేడం, చిన్న చిన్నవి ప్రతిది అట్లా. ఓకే. ఇదెంతండి? ఇది వచ్చేసి 120 రూపీస్. బాగుంది కదా. ఇక చూడండి, లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ఇది ఉన్నదే బుజ్జిదే అంటే మళ్ళీ ఈ బుజ్జిదానికి ఇంకొక లాక్ సిస్టమ్ ఇలా. ఇది కూడా చిన్నది ఎగ్ హోల్డర్ అన్నమాట. హ్యాంగింగ్ ఎగ్ మౌల్డ్ అన్నమాట. ఇప్పుడు మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటాము, ఆ ఎగ్ దాని మీద వేసుకున్న అంత స్మాష్ గా అయిపోతుంది. సో అలా కాకుండా మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ క్యాన్ మీదనే ఇది ఎగ్ అనేది పెట్టేస్తే గన, దీని మీద ఎగ్ పెట్టేసుకుంటే గన ఆ వేడికి ఇది బాయిల్ అయిపోతుంది అన్నమాట. ఎగ్ బాయిల్ చేయడానికా ఇది? ఎస్. వాటర్ అంతే, ఎగ్ వేసేసాం, బీట్ చేసి ఎగ్ వేయడమే. ఓకే, బీట్ చేసి ఎగ్ వేసేయడం. కొంచెం ఆయిల్ అట్లా ఏదైనా కావాలంటే వేసేసుకొని ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడం. ఆ గిన్నెకు అది కడాయికి ఇట్లా హ్యాంగ్ చేసుకుంటే ఆ కడాయిలో ఆల్రెడీ కర్రీ కుక్ అవుతూ ఉంటది, ఈ ఎగ్ కూడా బాయిల్ అవుతుంది. ఇది కూడా స్టీమ్ తోనే కుక్ అయిపోతుంది. ఇది అయిపోతుంది. బాగుంది. ఇదెంతండి? ఇది 115 రూపీస్. 115 రూపీస్ అట ఎగ్ మోల్డ్. అట్లా రకరకాలు. ఇప్పుడు స్టవ్ బర్నర్స్ ఉంటాయి. స్టవ్ మనం క్లీన్ చేసుకోవాలంటే మనకు పాలు పొంగడం కానీ ఇలా అంతా ఖరాబ్ అయిపోతుంటది. ఇవి షీట్స్ అన్నమాట. ఇది వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, మీకు డస్ట్ ప్రూఫ్ కూడా వస్తుంది అనమాట. నీట్ గా అంతా క్లియర్ అవుతుంది అనమాట. సో ఓన్లీ జస్ట్ ఇది వాష్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ వాషబుల్ అనేది మళ్ళీ రీయూజబుల్. ఇది ఇక్కడ హౌ టు యూజ్ అనేది ఇక్కడ ఉంటది ఇన్స్ట్రక్షన్స్. దాన్ని పెట్టేసి ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. బర్నర్ చుట్టూగా మనకు ఇట్లా సెట్ అయిపోతుంది. ఒక పెయిర్ వచ్చేసి 120 రూపీస్. ఓకే. సో ఇట్లాంటివి మన టైం ఎంత సేవ్ చేస్తాయి కదండి. మనది వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మేడం. వాట్సాప్ గ్రూప్ లో అట్లా జాయిన్ అయినారంటే ఇన్స్టా పేజ్ కానీ దాని రెఫరెన్స్ వీడియోస్ కూడా ఉంటది. ఆ వీడియోస్ కూడా రెఫర్ చేసుకొని మనము తీసుకోవచ్చు. ఆన్లైన్ లో అయినా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఈవెన్ సింగిల్ పీస్ కూడా మనం డిస్పాచ్ చేస్తాం. సూపర్. అలా ఇట్లా స్టవ్ బర్నర్స్ కి ఇట్లా ప్లేస్ చేసుకోవడానికి ఒక్కొక్కటి వచ్చేసి మనకు 150 రూపీస్ లో వచ్చేస్తుంది. మనకు గ్యాస్ అనేది ఎక్కువ వెళ్ళకోకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. కుకింగ్ కి ఈజీగా వస్తుంది. బర్నర్ పైన ఇలా ప్లేస్ చేసుకోవడం అనమాట. దీనిపైన ఆబ్జెక్ట్ పెట్టుకోవడం అంటే కుక్కర్స్ అవన్నీ పెట్టేసుకోవచ్చు అలా. ఇంకోటి ఇట్లా స్టీమర్స్ ఉంటాయి. ఇలా స్టీమ్ చాలా బ్యూటిఫుల్ గా ఓపెన్ చేశారు. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. అసలు చూస్తే ఏమన్నా అనిపిస్తుందా?
లేదు. జస్ట్ దీనికి హోల్డర్స్ ఉంటాయి మేడం. ఇక్కడ కింద 3 హోల్ పెట్టేసుకొని ఇట్లా మనం ఇక్కడ ఏదైనా మనం కుక్ చేసుకునేటప్పుడు ఏ దానికి లెవెల్ అవ్వడానికి ఆ దానికి లెవెల్ అయిపోతుంది ఇలా. స్టీమింగ్ అట్లా స్టీమర్ మేడం, ఇది 190 రూపీస్ లో వచ్చేస్తుంది. ఇది బీటర్స్ అన్నమాట, 2 వస్తాయి అనమాట. కాఫీ బీటర్ వస్తుంది, మజ్జిగ చిలుక్కోవడానికి, ఎగ్ బీటింగ్ కానీ అలా వస్తుంది. ఫోమ్ వచ్చేస్తుంది. ఈ సెట్ ఆఫ్ 2 వచ్చేసి కానీ 450 రూపీస్కి వచ్చేస్తుంది. సెట్ ఆఫ్ 2 450 రీఛార్జబుల్ అన్నమాట. ఓకే, అదేంటండి? ఇది వచ్చేసి బాత్రూమ్ ఫుట్ మ్యాట్ మేడం. బాత్రూమ్ లో మనం జస్ట్ ఇలా పెట్టేసుకొని కాల్ అనేది వాష్ చేసుకోవచ్చు. ఇట్లా ఫుట్ అనేది ఇట్లా. ఇది 280 రూపీస్కి వచ్చేస్తుంది. అట్లా చాలా గ్యాజెట్స్ ఉన్నాయి మేడం. ఇది కిచెన్ లో సంబంధమైన కానీ ఇట్లా ఫిల్టర్స్ కి కానీ, హెయిర్ మనం డ్రైయర్స్ కానీ, మసాజెస్ గన్స్ కానీ. మసాజెస్ గన్స్ లో కూడా ఒక 3 to 4 మోడల్స్ పైన ఉంటది. అది 4 హెడ్ మసాజెస్ కానీ అట్లా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కిచెన్ క్లీన్ చేసుకోవడానికి ఇవి మనకు మ్యాజిక్ స్పాంజ్ అని వచ్చేస్తుంది. ఈ మ్యాజిక్ స్పాంజ్ ఏమంటే ఈవెన్ చిన్న టైనీ ఆయిల్ మరకలు కూడా మనకు క్లియర్ అవుతుంది అనమాట. జస్ట్ వాటర్ లో డిప్ చేసి జస్ట్ ఇలా మనం తుడిచేస్తే గన చాలా నీట్ గా వస్తుంది. ఎటువంటి స్ట్రెయిన్స్ గానీ ఏమైనా క్లియర్ అయిపోతుంది. ఇది కూడా ఓన్లీ 99 రూపీస్ కి వస్తుంది అనమాట. ఇది కూడా పీలర్ అన్నమాట. ఓకే, పీలర్ కమ్ కిచెన్ హోల్. మనం ఏమన్నా పీల్ చేసినప్పుడు అంతా బయట పడుతుంది కదా, దీంట్లోనే స్టోర్ అవుతుంది. ఓకే, అట్లా ఇట్లా కిచెన్ గ్యాజెట్స్ సంబంధించి ఇట్లా ఉన్నాయి. ఫిల్టర్స్ ఉన్నాయి. ఇంకోటి మనకు ట్యాప్స్ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడిపోతుంటాం. అవును, లోపల ట్యాప్స్ అన్ని క్లియర్ గా ఇట్లా బ్రష్ ఉంటే గన ట్యాప్స్ అనేది బర్నర్స్ కి గానీ ట్యాప్స్ కి గానీ ఇట్లా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ 50 రూపీస్. ఓకే, ఇది సోఫాస్ క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా డస్ట్ ఉన్నప్పుడు కార్పెట్స్ కానీ సోఫాస్ కానీ అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ 70 రూపీస్. ఇది కూడా యాపిల్ క్లీన్ పీల్ చేసుకోవచ్చు అనమాట. యాపిల్ లోపల ఉన్న యాపిల్ ది సీడ్స్ అని రిమూవ్ చేయొచ్చు అనమాట. ఓన్లీ ఫర్ యాపిల్ ఇది. ఓకే, 2 in 1 యాపిల్ కట్టర్ అనమాట. 170 రూపీస్ అట్లా. ఓకే, ఇదేంటండి? ఇది వచ్చేసి బాత్రూమ్ కి మ్యాట్ మాదిరి మేడం. ఇట్లా మనం వీపు ఏదన్నా రుద్దుకోవాలన్నా అలా హ్యాండ్స్ రుద్దుకోవాలన్నా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది ఓన్లీ 150 రూపీస్ కి అతుకుపోతుంది. టైల్స్ కి అతకపోతుంది. ఓకే, సో ఇది జస్ట్ ఇట్లా మనం వేసేయడమే అన్నమాట. ఓకే, డన్. సో ఇదెంతండి? ఇది 150 రూపీస్ లో వస్తుంది మేడం. 150. ఇంకోటి ఇట్లా మినీ చిన్నది GPS ట్రాకర్ అన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళు వెళ్ళినా, స్కూల్ కి పిల్లలు వెళ్ళినా గానీ, లేకపోతే పెట్స్ ఎక్కడికైనా పారిపోతుంటాయి అట్లా. సో దానికి ఏదైనా టై చేసినా గానీ ఎక్కడ ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఎక్కడ ఉంది అనేది ట్రాక్ చేసుకోవచ్చు. ఇది 499. ఎక్కడైనా ఆడుకోవడానికి వదిలిపెట్టినా కూడా వాళ్ళకి అది 499 రూపీస్ వస్తుంది. ఇది ఇంకోటి వచ్చేసి మనకు సమ్మర్ గ్యాజెట్ లాగా ఇప్పుడు బండ్లో వెళ్ళేటప్పుడు ఒక మంచి స్కార్ఫ్, కాటన్ స్కార్ఫ్, ఎండ తగలుకోకుండా ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇలా హ్యాంగ్ చేసుకోవడమే. ఇలా టై చేసుకుని వెళ్ళిపోవచ్చు. స్కార్ఫ్ కట్టుకునే పని లేదు, అదంతా చుట్టుకోవడం. సో ఇది చాలా ఈజీ. అంటే మొత్తం హ్యాండ్స్ బాడీ అంతా కవర్ అవుతుంది. అవునవునవును, చూడండి. సో ఇదెంతండి కాస్ట్? ఇది 299. కాటన్ ఏనా? కాటన్, ప్యూర్ కాటన్ మేడం. ప్యూర్ కాటన్. చూడండి, చూసిరా ఎంత బాగుంది కదా. అవును, లేదంటే స్కార్ఫ్ తీసుకుంటే మనకు ఓన్లీ ఫేస్ వరకు కవర్ అవుతుంది, హ్యాండ్స్ అయితే 100% కవర్ అవుతుంది. మళ్ళీ హ్యాండ్స్ కోసం ఒక గ్లౌజెస్ వేసుకుంటాం కదా, ఇదైతే మల్టిపుల్ యూజ్ చేసుకోవచ్చు. మాప్ హోల్డర్స్ వచ్చేసి మాప్ కానీ మాప్ స్టిక్స్ ఇట్లా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇట్లా ఏదైనా టవల్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ 40 రూపీస్ అనమాట. పిల్లలకి ఇట్లా మనకి ఇంకా 6 లైనర్స్ అనేసి ఇట్లా వస్తాయి మేడం. ఏది లైన్ ఏ పెన్ కి ఆ డిజైన్ ఉంటది. అట్లా జస్ట్ ఇట్లా స్క్రోల్ చేస్తే గన ఈ డిజైన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇది 120 రూపీస్. ఇంకోటి మనకు కిచెన్ లోనే యుటెన్సిల్స్ కాలకుండా ఏమన్నా వెజల్స్ కాలకుండా వెజల్ హోల్డర్స్ అన్నమాట. ఈ వెజల్ హోల్డర్స్ కూడా ఓన్లీ 100 రూపీస్ అన్నమాట. ఇట్లా మనం 2 గ్లౌజెస్ తిన వేసుకోవచ్చు. ఓకే, ఇట్లా సూపర్ సూపర్. ఇవెంతండి? ఇది ఓన్లీ 100. 100కి 2. 100కి 2. అరే
చాలా బాగుంది. లేదంటే ఇది పట్టుకోగానే వేడి ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ మనం నాప్కిన్స్ వెతికేస్తుంటాం, కొంతమంది మసి బట్టలు అంటుంటారు కదా, సో అవి వెతికేస్తుంటాం. ఆ వాటితో పనే లేదు. ఇదో చూడండి, జస్ట్ అట్లా మంచిగా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇది కేక్ డేకాస్ కి గానీ డిజైన్స్, కేక్ డిజైన్ చేసుకోవచ్చు, కేక్ డేకాస్ అట్లా. అది 120 రూపీస్ కి వచ్చేస్తుంది. ఓకే, ఎన్ని ఉన్నాయండి ఇందులో? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. అలా వస్తుంది కేక్ డేకర్స్ అనమాట. డిఫరెంట్ డిజైన్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగే మనకు క్లీన్ చేసుకోవచ్చు బ్రషెస్ కార్పెట్స్ కానీ, లేకపోతే కిచెన్ లో కానీ, కార్ లో కానీ అలా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇది వార్డ్రోబ్స్ లో పెట్టేసుకోవచ్చు. ఇది వుడెన్ నాప్థలిన్ బౌల్స్ అనమాట. వార్డ్రోబ్ లో ఉన్న చెమ్మని అట్రాక్ట్ చేస్తుంది. ఇది యాక్చువల్లీ 10 పీస్ వచ్చేసి 99. మీకు మామూలుగా ఆన్లైన్ లో చూసుకుంటే జస్ట్ ప్లేస్ చేయడమే అంతే. ఓకే, దీనివల్ల యూసేజ్ ఏంటి అంటే చెమ్మ అనేది అట్రాక్ట్ చేస్తుంది మేడం. ఓకే, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటది. ఇట్లా మనకు స్పైస్ బాక్సెస్ లాగా గానీ, ఇట్లా వెజిటబుల్స్ హోల్డర్స్ గా గానీ ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. అంటే ఆకుకూరలని ఇట్లా కట్ చేసేసుకొని ఇట్లా ప్లేస్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి 550 రూపీస్ మేడం. ఇంకోటి ఇట్లా స్పైస్ బాక్స్ కింద వస్తుంది. స్పైస్ బాక్సెస్ కూడా ఇట్లా 9 ఐటమ్స్ లాగా ఇట్లా మనం ఏమైనా వేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 620 రూపీస్ లో వస్తుంది. అండ్ వన్ మోర్ చాలా యూస్ఫుల్ గ్యాజెట్ మేడం. ఇది ఏమవుతుందంటే ఈవెన్ మనకు 9 to 5 జాబ్ చేసే వాళ్ళు, లేడీస్ కానీ, చిల్డ్రన్స్ కానీ, ఐ మీన్ స్టడీ చదువుకునేటప్పుడు వాళ్ళ పిల్లలకైతే, ఇంకా 9 to 5 జాబ్ చేసే వాళ్ళు కానీ, ఇంట్లో టీవీ చూసే పెద్దవాళ్ళకి కానీ, ఎవరు ఆల్ ఇన్ వన్ అందరికి యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట ఇది. ఇది మన బ్యాక్ పోర్షన్ ని కరెక్ట్ చేస్తుంది అనమాట. ఈవెన్ ఇట్లా స్టూల్స్ పైన కూడా ఇలా వేసుకొని కూర్చోవచ్చు. కూర్చోండి మేడం. ఓకే, స్టూల్స్ పైన కూడా వేసుకొని కూర్చోవచ్చు, నాట్ ఓన్లీ చైర్స్ అట. చూడండి ఎంత కంఫర్ట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఒకటి చెప్పాలంటే ఇన్ జనరల్ గా మనకి సిస్టమ్ వర్క్స్ చేస్తూ అలా కూర్చొని ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా కంఫర్టబుల్. ఎందుకంటే చాలా టైం అట్లా కూర్చొని ఉండే వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది మీకు తెలుసు, ఆల్రెడీ కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటుంటారు అనమాట. సో వాళ్ళ కోసం ఇది యూజ్ అవుతుంటది. ఇది కాస్ట్ ఎంత అండి? ఇది 1050 మేడం. అంటే 1050 అనమాట. ఇప్పుడు ఆఫర్ ప్రైస్ తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే కనుక మన బ్యాక్ పోర్షన్ ని కరెక్ట్ చేయడం వల్ల మన డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవుతుంది. వెన్నెముక స్ట్రైట్ ఉండడం చాలా డిసీజెస్ ని మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా ఇట్లా మన కంటైనర్స్ పెట్టుకోవచ్చు. మల్టీపర్పస్ కంటైనర్ అనమాట ఇది. షూస్ కానీ, థింగ్స్ ఏమన్నా మనం బట్టలు కానీ, లేకపోతే ఏమైనా మెడిసిన్స్ ఉన్నప్పుడు ఏదైనా రూమ్ అట్లా పెట్టుకోవచ్చు. మెడిసిన్స్ కానీ ఇది మూవబుల్ అనమాట. హాస్టల్లో ఉన్న పిల్లలకి కానీ అట్లా ఈజీగా మనము క్యారీ ఆన్ చేసుకోవచ్చు. ఇదెంతండి కాస్ట్? ఇది 1650 వస్తుంది మేడం. అట్లా కిచెన్ లో యూజ్ అయ్యే ఇట్లా మనకు ఇట్లా ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి 2 in 1 అనమాట. వెట్ అండ్ డ్రై రెండు వస్తాయి. ఈవెన్ బకెట్ డ్రైకి అయితే డ్రై, వెట్ అయితే వెట్. ఇట్లా మాప్ అన్నమాట. ఇది 460 అరౌండ్ ఆ రేంజ్ లో వస్తుంది. ఇట్లా మనకు ఇట్లా ఫ్యాన్ క్లీనర్స్ కానీ, ఇట్లా ఫ్యాన్ కి అయితే మనము మొత్తం రెక్ అంతా దీంట్లోకి దూరిపోతుంది. ఓహోహో, ఎక్స్టెన్షన్ వస్తుంది ఇది. ఈవెన్ బూష్ అట్లా మనకు కిచెన్ లో గానీ ఇట్లా మనం ఎక్కడైనా ఇది యూస్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఇవేంటండి? అది మినీ ఏసీ మేడం. మినీ ఏసీ అంటే హీటర్ కమ్ ఏసీ. ఇప్పుడు వచ్చేసి మనం హీటర్ కమ్ అది జనరేటర్. ఇప్పుడు సమ్మర్ లో అయితే కూల్ గా చేసుకోవచ్చు, వింటర్ లో అయితే హాట్ గా చేసుకోవచ్చు. హీటర్ అన్నమాట, కన్వర్టబుల్ మోషన్. ఓకే, అట్లా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది మనకు. ఇక్కడ ఇదేంటండి? ఇవి మినీ వాషింగ్ మిషన్స్ మేడం. మినీ వాషింగ్ మిషన్ మేడం. ఫోల్డబుల్ వాషింగ్ మిషన్ ఏంటండి? తీసుకోవచ్చు ఎక్కడైనా. మనకు ప్లేస్ అడ్జస్ట్మెంట్ కూడా అవుతుంది. ఇట్లా దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ మేడం. ఇన్నర్స్, సాక్స్ అట్లా వేసుకోవచ్చు. అంటే చిన్న కిడ్స్ ఉన్న వాళ్ళకు, ఇన్ఫాంట్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఎట్లా యూసేజ్? జస్ట్ మనకు పైప్ పెట్టేసుకోవడం మేడం. కింద మనకు వాటర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఈ పైప్ ద్వారా. బిల్డ్ మనం దీని నుంచి పైప్ పెట్టి కనెక్ట్ చేసి వేసుకోవచ్చు. లేదు అంటే ఒక బకెట్ ఆఫ్ వాటర్ దీంట్లో వేసుకోవచ్చు. డ్రైయర్ అనేది కూడా దీంట్లో ఉంటుంది. స్పిన్ చేసుకోవచ్చు. సో ఇన్ జనరల్ గా వాషింగ్ మిషన్ లో మనకు 4-5 ఆప్షన్స్ ఉంటాయి. మరి వీటిలో ఎట్లా ఉంటాయండి? అంటే దీంట్లో ఇదొక మోడల్ ఒకటి ఉంది. ఓన్లీ జస్ట్ వాష్ అండ్ డ్రై. ఓకే, ఇంకో మోడల్ కూడా ఒకటి ఉంది.
ఇంకో మోడల్ కూడా ఉంది. ఒక 1 pair ఆఫ్ డ్రెస్ అంటే పెద్దవాళ్ళు ఉంటారు, సింగిల్ పర్సన్స్ ఉంటారు, బ్యాచిలర్స్ ఉంటారు, హాస్టల్ మేట్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా ఒక బుజ్జి వాషింగ్ మిషనే. బుజ్జి వాషింగ్ మిషన్ మ్యామ్. ఓకే, ఇందులో కూడా డ్రైయర్ ఇచ్చారు. డ్రైయర్ ఉంది మ్యామ్. ఓకే, స్పిన్ అండ్ డ్రై ఉంటుంది, వాష్ పెట్టుకోవచ్చు. అట్లా మనము స్పిన్ కావాలంటే స్పిన్ పెట్టుకోవచ్చు, వాష్ కావాలంటే వాష్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు 5 minutes 3 minutes 9 minutes 12 minutes అని 15 minutes వరకు కూడా మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సెట్ చేసుకో. సో మొత్తానికి అయితే కిచెన్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ మనకి 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఉంటాయి చిన్న చిన్నవి ఐటమ్స్ దగ్గర నుంచి కూడా ఉంటాయి. ఇది సిల్వర్ డిప్స్ కానీ, ఇవి వాష్ అంటే మన గార్మెంట్స్ ఉంటాయి కదా, ఏమైనా మరకలు ఉండేటప్పుడు అప్పుడు వాష్ చేసుకోవడం కానీ, స్టోన్ క్లీనర్స్ కానీ. నేను ఐటమ్స్ చెప్తున్నాను, ప్రతిదీ కాస్ట్ చెప్పుకుంటా పోతే కన్నా మనకు టైం అనేది సెట్ అవ్వదు. నేను చూపించాల్సిన ప్రోడక్ట్స్ కూడా నేను సఫిషియెంట్ గా చూపించలేను. మన దగ్గర ఇట్లాంటి ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయంటే ఎవరైనా గ్రాప్ చేసుకోవచ్చు. కిచెన్ క్లీనర్స్ కానీ ఇది ఓన్లీ 180 రూపీస్ లో వస్తుంది. అట్లా ఇవి ఏమైనా మనకు మిగిలిపోయి ఉంటాయి, అవును, అంటే ఆనియన్స్ కానీ టమాటాస్ కానీ అవి ఇట్లా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ప్లేస్ చేసుకొని ఇట్లాగానే హోల్డ్ చేసుకోవచ్చు. అది మౌల్డ్ అవుతుంది, పైకి వస్తుంది. ఇది పైకి వస్తుంది. ఇట్లా కిచెన్ క్లీనర్స్ ఈ దాదాపు 80 pieces ఆఫ్ క్లీనింగ్ షీట్స్ ఉంటాయి అనమాట లోపల. మొత్తం అంతా మనం యూటెన్సిల్స్, వెహికల్ కానీ, స్టవ్ దగ్గర కానీ, క్యాబినెట్ కానీ మొత్తం అంతా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇది అప్గ్రేడెడ్ మోడల్ అనమాట. ఇట్లా షూ క్లీనర్స్ కానీ, స్క్రబ్బర్స్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి మేడం. ఒకసారి మీరు చూసినారంటే గన ప్రతి ఐటమ్ కార్ గ్లౌజెస్ కానీ, కిచెన్ లో కానీ, బాత్రూమ్స్ లో కానీ ఇది క్లీన్ చేసుకోవడానికి ఈజీగా మనకు సెట్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇగో ఇక్కడ సోప్ హోల్డర్స్, సోప్ పంప్స్ అన్నమాట. ఇవి కింద చూస్తున్నాం కదా. అలా ఇది ఆటా మిక్సర్, ఓన్లీ 60 రూపీస్. చపాతీ చేయడానికి, చపాతీ చాలా టైం సేవ్ అవుతుంది త్వరగా అనేది చపాతీ చేసుకోవడానికి. అట్లా పిల్లల లంచ్ బాక్సెస్ కానీ, ఇట్లా గార్లిక్ ప్రెసెస్ కానీ మీరు ఒకసారి చూసుకుంటే కదా చాలా ఉంటాయి. అలాగే మనము ఒకటి కస్టమైజ్ సోప్స్ అండ్ హ్యాండ్ మేడ్ సోప్స్ కూడా ఉంటాయి అనమాట. సీజనల్ వైజ్ కూడా మనం సోప్స్ అనేది మనం చేపిస్తాం అనమాట. కస్టమర్ డిపెండ్స్ అపాన్ ద కస్టమర్ టేస్ట్ అనమాట. గోట్ మిల్క్ తో వస్తుంది, నార్మల్ గా అది గ్లిజరిన్ సోప్స్ వస్తుంది, గ్లిజరిన్ సోప్స్ వస్తాయి. అట్లా ఏమైనా మనం ఆర్డర్ చేసుకోవాలన్నా కానీ వాళ్ళు అట్లా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇదనమాట స్మార్ట్ కిచెన్లో మన టైం సేవ్ చేసుకోవాలి, కిచెన్లో కాస్త స్మార్ట్గా ఉండాలంటే ఇట్లాంటి స్మార్ట్ గ్యాడ్జెట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాటి రేట్స్ కూడా మీకు ఇప్పుడే చెప్పేసిన కదా. మినిమం ఇక్కడ 30 రూపీస్ నుంచి కిచెన్ గ్యాడ్జెట్స్ స్టార్ట్ అయ్యి ఇక అప్ టు ఇక మనం చెప్పారు కదా ప్రోడక్ట్ని బట్టి రేట్ అనేది ఉంటుంది. సో ఇది ఇవాళ స్పెషల్గా హోమ్ మేకర్స్ అండ్ వర్కింగ్ ఉమెన్స్ కోసం స్పెషల్ వీడియో. థ్యాంక్ యూ.